హలో నమస్తే, వెల్కమ్ టు శుతం స్టాక్స్. సో అనాలిసిస్కి అయితే మీకు వెల్కమ్ అండి. డైలీ అనాలిసిస్ చేయడానికి కూడా ట్రై చేస్తామండి, ఓకేనా. ఇవాళ నుంచి డైలీ అనాలిసిస్ కూడా మీకు సో ఎవ్రీడే రావడానికి ఖచ్చితంగా మేమైతే ట్రై చేస్తాము. ఖచ్చితంగా అనాలిసిస్ అనేది పక్కా మనకైతే ఉండాలి. ఎందుకంటే రేపు మార్కెట్లో మనం ఏం చేయాలని చెప్పేసి ముందుగానే మనం ప్రిపేర్ అయితే, అది బై సైడ్ కానీ మనకు సెల్ సైడ్ కానీ ముందుగానే ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే సో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే, ఓకేనా. సో మనకు ఆల్రెడీ మనం ముందుగా మార్కెట్లో మనం ఇలా జరిగితే ఇలా చేస్తాం, ఇలా ఉంటే ఇలా చేస్తాం అని చెప్పేసి ఒక థాట్ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మండే టు ఫ్రైడే, ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో మీకు ఇది ఎవరు చెప్పి ఉండరు. మండే టు ఫ్రైడే ఎట్లా ఉండాలంటే, సో మండే రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, గ్యాప్ అప్ అయితే ఎలా బిహేవ్ చేస్తుంది, గ్యాప్ డౌన్ అయితే ఎలా బిహేవ్ చేస్తుంది, ఓకే, నా రోజైనా న్యూస్ ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తుంది, న్యూస్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇలా మండే టు ఫ్రైడే వరకు ఎవ్రీడే మార్కెట్ సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి. సో చాలామంది అడుగుతున్నారు 9:17, 9:18కే మీరు ఒక 2-3 మినిట్స్లో కాల్ ఇస్తారంటే, ఇలా మార్కెట్లో కాస్త మనకు ఇంత కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆ రోజు ఎలా బిహేవ్ చేస్తుంది మార్కెట్ అని ఎంతో కొంత తెలుసు కాబట్టి, సో మనం వెరీ ఫాస్ట్గా అనాలిసిస్ చేసుకొని పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ మనం ఇచ్చిన టాటా ఎలక్స్ చూడండి, ఫ్రీ గ్రూప్లో దగ్గర 300 పాయింట్స్. నేను ఇచ్చిన మన డిక్సాన్ 400+ పాయింట్స్. సో టాటా ఎలక్స్ లాజిక్ చాలా మంది అడిగారు కదా, సో ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా. టాటా ఎలక్స్ గురించి చెప్తాను, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మీకు నిఫ్టీ అన్నిటి గురించి నేనైతే అనాలిసిస్ చెప్తాను. ఇవాళ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంచి బ్రేక్ ఇచ్చింది కాబట్టి, సో ఇవాళ అనాలిసిస్ కంపల్సరీ మీరు జాగ్రత్తగా చూసి రేపటికి ప్లాన్ చేసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ఓకేనా. సో చాలామంది అయితే కోర్సు మనీ కట్టాలంటే కోర్సుకి ఇలాంటి మనీ లేదు, ఫ్రీగానే ఉంది, ఆల్రెడీ ఉంది, మళ్ళీ లైవ్ కూడా చేయబోతున్నాం కాబట్టి, సో అది కూడా ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి, మీకు నాలెడ్జ్ ఫుల్గా సంపాదించుకోండి, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం అయితే ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఒక స్టాక్ మన టాటా ఎలక్స్ అనుకున్నాం కదా, సో టాటా ఎలక్స్ గురించి ఒకసారి అయితే మనము ట్రేడ్ ప్లాన్ చూసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అండి చార్టు, ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ మనకు ఇక్కడ మార్నింగ్ చూసుకుంటే ఒక బై సింబల్ అయితే మనకి ఇచ్చింది, ఓకేనా. సో చాలా సింపుల్. సో ఒక బై సింబల్ అయితే మనకు ఇక్కడ ఇచ్చేసి, సో మార్కెట్ అయితే కాస్త చిన్న చిన్నగా స్ట్రగుల్ అయింది ఇక్కడ దాకా 52,500 వరకు. సో ఆఫ్టర్ ఇక్కడ ఏమైంది, బ్రేక్ అయిపోయి మళ్ళీ మనకైతే 52,749 వరకు అయితే మార్కెట్ అయితే మనకు మూవ్మెంట్ జరిగింది, ఓకేనా. సో ఇక్కడ ఈ జోన్ ఏంటంటే ఇప్పుడు దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం ఇదే ప్లేస్ జోన్ దగ్గర మార్కెట్ భారీ రివర్సల్ అయింది. సో సేమ్ ఇదే పొజిషన్ దగ్గర మార్కెట్ భారీ మూవ్మెంట్ అప్ సైడ్ ఇచ్చింది, ఓకేనా. ఇది మీరు గమనించాలి, 52,500, ఓకేనా. ఇది కంపల్సరీ చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను ఒకసారి మీకు డే టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. ఆల్రెడీ నేను ఫ్రీ గ్రూప్లో దీనికి సంబంధించిన ఒక మీకు కొత్త అది కూడా ఫస్ట్ అనాలిసిస్ చేసుకునే పద్ధతి చెప్తాను, ఓకేనా. మీకు వినండి. అనాలిసిస్ చేసుకునే ముందు ఫస్ట్ ఒక్కసారి ఏం లేకుండా ఒక్కసారి మార్కెట్ని చూడండి. డే టైం ఫ్రేమ్లో, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 30 మినిట్స్, 1 అవర్, ఇట్లా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఒకసారి మార్కెట్ని చూడండి. అప్పుడు మీ మార్కెట్లో ఖచ్చితంగా మంచి లెవెల్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రీవియస్గా ఏదైతే పెద్ద ఒక మనకు జోన్ అయితే ఫామ్ అయిందో లాస్ట్ ఫ్యూ డేస్ చూసుకుంటే, ఇక్కడ ఒక జోను. సో లాస్ట్ ఎక్కడ నుంచి డేట్ చూసుకుంటే అక్టోబర్ 1 నుంచి వెళ్ళి మార్కెట్ ఇక్కడే మనకు ఒక 1 మంత్ నుంచి సస్టైన్ అయింది, లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. అలాంటిది లాస్ట్ టైం బ్రేక్ చేసి క్లోజ్ కాలేదు. బట్ టుడే డే టైం ఫ్రేమ్లో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 52 ఈ ఏదైతే మనకు క్రూషియల్ లెవెల్ ఉందో ఒకసారి నేను డ్రా చేస్తాను, ఒక్క నిమిషం. ఏదైతే మనకు 52,500 అనేది లెవెల్ మనకు క్రూషియల్ లెవెల్ ఉందో, ఆ లెవెల్ని బ్యాంక్ నిఫ్టీ అయితే మనకు ఇవాళ అయితే మనకు బ్రేక్ చేసింది. ఇది మనకు పెద్ద బ్రేక్ అండి, ఓకేనా. ఇక్కడ నుంచి పొజిషనల్ ట్రేడ్ తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది రేపటి మార్కెట్ అంచనాన్ని బట్టి, ఓకేనా. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ మార్కెట్ కూడా మనకి ఇక్కడ సో హైలో మనకు ఎగ్జాక్ట్లీ అక్కడనే క్లోజ్ అయింది కాబట్టి రేపు ఓపెనింగ్ని బట్టి మనం మార్కెట్లో ప్లాన్ చేసుకోవాలి. నేను ఇంట్రాడే ప్లాన్స్ కూడా చెప్తాను. సో మనకు అప్కమింగ్లో మనకు సో బిగ్ టార్గెట్ అయితే 54,400, ఎందుకంటే మనకు మంత్లీ ఉంది కదా, సో కాబట్టి చెప్తున్నాను 54,400 అనేది మనకైతే కమింగ్లో ఉంది. సో మనకు ఇంట్రాడేకి చూసుకుందాం, ఓకే. ఇంట్రాడేకి ఎప్పుడైనా సరే సో ఇది బిగ్ బ్రేక్ అండి, కంపల్సరీ దీన్ని అయితే మీరు డ్రా చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ రివర్సల్ అవుతుందా లేకుంటే ఇక్కడ బ్రేక్ చేసి మార్కెట్ కాస్త ముందుకు వెళ్ళిపోతుందా, ఓకేనా. ఒకసారి 200 EMA యాడ్ చేస్తాను నేను. సో 200 EMA చూడండి. సో 200 EMA దగ్గర నుంచి మార్కెట్ మీకు చూపించాలనుకున్నాను, అందుకే ఇవాళ మిస్ అవ్వద్దని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టాను. 200 EMA దగ్గర నుంచి మార్కెట్ చూడండి ఎలా రివర్సల్ అయిపోయిందో. వన్ ఆఫ్ ద పొజిషనల్ ట్రేడ్ చేసుకోవడానికి 200 EMA చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా నేను స్ట్రాటజీ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను, ఓకేనా. సో ఇది పక్కకు పెట్టండి. సో ఇది ఒకసారి ఇక్కడ చూస్తే రేపటి మార్కెట్కి మనం అనాలిసిస్ చేసుకుంటే, ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ మనకు ప్రీవియస్ ఏదైతే మార్కెట్ ఉందో ఒకసారి చూడండి. సో ఆ మార్కెట్ దగ్గరే మనకు ఇవాళ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది, ఓకేనా. ఎగ్జాక్ట్లీ చూసుకోండి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ
ఇక్కడ చూసుకుంటే ఏమైంది మనకు మార్కెట్ ఏదైతే ప్రీవియస్ మార్కెట్ ఉందో ఆ మార్కెట్ పై నుంచే మనకు మార్కెట్ స్టార్ట్ అయిపోయి జోన్ బ్రేక్ చేసి 52,760 వరకు అయితే మనకు మార్కెట్ అయితే మనకు రన్ అయింది. ఓకే, రేపటికి మనం మార్కెట్లో ప్లాన్ చేసుకుంటే ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ని వదిలిపెట్టి ఎప్పుడైతే మనకు మార్కెట్లో ఈ లెవెల్ని ఓకేనా ఈ లెవెల్ని ఎప్పుడైతే మనకు మార్కెట్లో బ్రేక్ చేస్తుందో సో వెంటనే మనం అయితే అప్పుడు మనం పీ సైడ్ అంటే మన కాల్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,170. సో మన సెకండ్ టార్గెట్ వచ్చేసి ఏదైతే ఇది మనకు లెవెల్ ఉందో క్రూషియల్ లెవెల్ 51,700 అంటే ఆల్మోస్ట్ 800 మనకు సెకండ్ టార్గెట్. ఓకేనా, ఇది మనకు ఇంపార్టెంట్ కాదు పుట్ సైడ్, బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సి సైడ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒకసారి ఇక్కడ చూడండి మనకు సేమ్ మార్కెట్ దగ్గర అయితే మార్కెట్ ఉంది. రేపు మనకు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉన్నా లేకుంటే ఒకవేళ ఈ లెవెల్ని మనకు బ్రేక్ చేసిన ఇక్కడ నుంచి మనకు ఒక సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ చేసిన ఓకేనా సూపర్ క్యాండిల్ తోటి మనకు బ్రేక్ చేస్తే మనకు పొజిషన్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి డే టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. ఓకేనా, డే టైం ఫ్రేమ్లోకి ఎందుకు వెళ్తున్నానంటే ఇక్కడ మనకు చాలా గ్యాప్ ఉంది. మనకు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడానికి ఇలాంటి ప్రైస్ యాక్షన్ లేదు కాబట్టి నేను ప్రీవియస్ మార్కెట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ప్రీవియస్ మార్కెట్లోకి వెళ్తే ఒకసారి చూడండి ఇక్కడ రివర్సల్ అయిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏదైతే రివర్సల్ అయిన పాయింట్ ఉందో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో మళ్ళీ నాకు రివర్స్ అయిన పాయింట్ ఇది ఇక్కడ నుంచి. ఓకేనా, సో ఈ లెవెల్ మళ్ళీ నాకు చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో వేరే వాళ్ళు డ్రా చేయడం నేను డ్రా చేయడం చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా అక్యురేట్గా పనిచేస్తాయి మా లెవెల్స్. మీరు ప్రీవియస్ కూడా చెక్ చేసుకుంటే రేపు కనుక మనకు లెవెల్ 52,760 బ్రేక్ చేస్తే అప్కమింగ్లో మనకైతే 53,160 అనేది మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ నుంచి చాలా పెద్ద టార్గెట్ ఉంది 53,730 అనేది. అంటే ఇంతవరకు మనం ట్రైల్ చేస్తామా ట్రైల్ చేయమనేది మన చేతిలో ఉంటుంది. ఓకేనా, నేను ట్రైల్ ఎలా చేయాలో కూడా ఒక మంచి సింపుల్గా మోస్ట్ ఎఫెక్టివ్ మీకు చూపించాను ఆల్రెడీ. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. 13-18 EMA చూడండి. ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా స్టాప్ లాస్ పడిందా ఒక్కసారి చెక్ చేయండి 15 minutes టైం ఫ్రేమ్లో. ఓకేనా, ఎక్కడైనా చూడండి ఇక్కడ పడింది స్టాప్ లాస్. ఓకేనా, స్ట్రాటజీ ఒకసారి చూడండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో పెట్టండి, ట్రై చేస్తాను నేను ఒకసారి. ఓకేనా, 15 minutes టైం ఫ్రేమ్లో మనకు అది వచ్చిన తర్వాత స్టాప్ లాసే పడలేదు ట్రైలింగ్ స్ట్రాటజీ తోటి. ఓకేనా, సో అలా ఇవన్నీ యూజ్ చేసుకోవాలి మంచిగా. ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద టార్గెట్ ఉంది, మరి మీరు ఎలా హోల్డ్ చేయాలి మాకు ఎట్లా తెలుస్తుంది అంటే ట్రైలింగ్ స్ట్రాటజీ. ఓకేనా, ట్రైలింగ్ చేయాలి. ట్రైలింగ్ చేయకుంటే అసలే మనీ రావు. ఓకేనా, ట్రైలింగ్ కంపల్సరీ చేయాలి. ఆ స్ట్రాటజీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ద వాల్ స్ట్రాటజీ అని చెప్పేసి మనల్ని ఎవరు రాపేదని చెప్పేసి ఒక నేమ్ తోటి అయితే పెట్టాను. ఓకేనా, సో మనకు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 53,160, సెకండ్ టార్గెట్ అయితే 53,730. ఓకేనా, ఇది మనకు క్రూషియల్ లెవెల్ డే టైం ఫ్రేమ్లో సో మంచి బ్రేక్ ఇచ్చింది. సో పొజిషనల్ ట్రేడ్స్కి ప్లాన్ చేసుకోండి. నేను అవసరమైతే లాస్ట్ టైం పొజిషనల్ ట్రేడ్ ఆల్రెడీ ఇచ్చాను ఈ లెవెల్ దగ్గరే. ఓకేనా, మళ్ళీ లెవెల్కి అయితే మళ్ళీ వచ్చింది కాబట్టి మార్కెట్ ఆ పొజిషన్ లెవెల్ మనకు యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టాటా ఎల్ఎక్స్ ఒకసారి చూడండి. సో నిఫ్టీ సెన్సెక్స్ మళ్ళీ చెప్తాను. సో డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. అది ఆల్మోస్ట్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 7,140 అనేది అదైతే బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. ఓకేనా, సో ఒక్క నిమిషం పక్క పెడదాం. సో నేను లాజిక్ చెప్పాను కదా, నేను చూడండి 50 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. సో మనం ఎర్లీ మార్నింగ్ పొజిషన్ తీసుకున్నాము. సో చాలా రోజుల నుంచి అయితే ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. సో చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ మార్కెట్ చాలా డ్రాప్ అయిపోయింది. ఓకేనా, సో మనకి ఇక్కడ లో చూసుకుంటే ఇక్కడ ఉంది లో, ఒకసారి ఇక్కడ చూడండి 6,300 దగ్గర మనకైతే లో ఉంది. ఓకేనా, వి షేప్ రికవరీ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, వి షేప్ రికవరీ కనబడుతుంది. మీకు వి షేప్ రికవరీ కూడా ఏమైంది ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ కూడా కనబడుతుంది. ఏంటి ఈ ప్యాటర్న్ మీరు ఏంటో చెప్పండి, లేకుంటే నేనే ఒక 1 hour ఆగి వీడియో పెట్టే 1 hour తర్వాత నేనే ఆ ప్యాటర్న్ ఏంటో నేనే చెప్తాను. ఓకేనా, మీకు అనిపించిన ప్యాటర్న్ చెప్పండి. ఓకేనా, కంపల్సరీ ఆ ప్యాటర్న్ ఏంటో మీకు అనిపిస్తే చెప్పండి. ఓకేనా, ఇప్పుడు మనకు ఎప్పుడైతే డిఫరెంట్ డేస్లో ఎప్పుడైనా సరే ఛానల్ని అయితే డే టైం ఫ్రేమ్లో గీసుకోవద్దు, ఖచ్చితంగా డిఫరెంట్ టైం ఫ్రేమ్లో గీసుకోవాలి. ఓకేనా, సో నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్లో గీసుకున్నప్పుడు సో ఎగ్జాక్ట్లీ నాకైతే ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ బ్రేక్ అయిన తర్వాత కూడా ఇక్కడ నాకు మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చింది. చూడండి, సో సూపర్. నేను టైమింగ్ కూడా స్క్రీన్ షాట్ మీరు ఒకసారి చూడండి. మనం ఇలా ఫ్రీ గ్రూప్లో ఇచ్చిన కాల్ చూడండి. సో ఇక్కడ మన టార్గెట్ వరకు ఆగలేదు. ఇక్కడ టార్గెట్ ఎక్కడ ఉందంటే సో ఈ టార్గెట్ అనేది మనం డిసైడ్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ ఏదైతే ప్రీవియస్గా
ప్రీవియస్గా ఏదైతే మార్కెట్లో మనకు జూమ్ అయిందో, అంటే మనకి ఏదైతే ఎక్కడ మార్కెట్ ఆగిపోయిందో అక్కడ వరకు అయితే మనకు రెసిస్టెన్స్ అయితే ఫామ్ అయి ఉండే. సో కరెక్ట్ ఎగ్జాక్ట్లా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చి అయితే మనకు మార్కెట్ క్లోజ్ అయింది. ఒకవేళ రేపు మార్కెట్లోకైనా రేపటి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఎట్లా మనం తీసుకున్నాం, ఎప్పుడైతే ఛానల్ పైన ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చిందో, టార్గెట్ మంచిగా పెద్దగా ఉందో, సో వెంటనే తీసేసుకున్నాము. సో టార్గెట్ కూడా పెద్దగా పెట్టుకున్నాము, టార్గెట్ కూడా ఫటాఫట్ కొట్టేసింది. దగ్గర 300+ పాయింట్స్ అయితే మనకు ప్రాఫిట్ ఇచ్చింది. ఒకసారి ఇచ్చిందా లేదా మీరే ఒకసారి మనకు కామెంట్లో చేయండి. ఎంతమంది పొజిషన్ తీసుకున్నారు, ఎంతమంది పొజిషన్ ట్రై చేశారు, చూసారు, అబ్జర్వ్ చేశారు కూడా కామెంట్ చేయండి. ఓకేనా, దీంట్లో ఎంతమంది ప్రాఫిట్ తీసుకున్నారు కూడా నాకు చెప్పండి. ఓకేనా, రేపు అయితే మనకు ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే, ఓకేనా, ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే సో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ కాదు, ఇదైతే మనకు ఫస్ట్ టార్గెట్ యాజ్ పర్ మనకు ప్రైస్ యాక్షన్. బట్ ఇక్కడ చిన్న ఒకటి కనబడుతుంది, ఏంటంటే చూపిస్తాను, ఒక్క నిమిషం డే టైం ఫ్రేమ్ పెడతాను. సో ఈ ఛానల్ అయితే నాకు కనబడుతుంది ఇక్కడ. ఓకేనా, సో మల్టిపుల్ కలిపాను. సో ఇదైతే నాకు సో ఈ టార్గెట్ను రేపు కొట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సో మన ప్రొజెక్షన్ ప్రకారం మన రెసిస్టెన్స్ అక్కడే ఉంది, మన ఛానల్ కూడా అక్కడే బ్రేక్ అవ్వడానికి రెడీ చేస్తుంది. ఓకేనా, ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే కనుక మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 7,000 అండ్ ఆల్మోస్ట్ 8,000 వరకు అయితే మనకు టాటా ఎల్ఎక్స్లో మనకు ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీలో కూడా చూడండి డే టైం ఫ్రేమ్ పెట్టాను. మొన్న నేను ఒకటి వీషేప్ రికవరీ ఉంది బ్రదర్స్ అని చెప్పేసి ఒకటి చిన్నగా ఒకటి పెట్టాను. ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, నేను ఫ్రీ గ్రూప్లో పెట్టాను. అదే ఇది వీషేప్ రికవరీ ఉంది. సో టార్గెట్ అయితే 24,450 వరకు ఉండొచ్చు అని చెప్పేసి పెట్టాను 2-3 డేస్లో. ఎగ్జాక్ట్లీ వీషేప్ రికవరీ వచ్చి సపోర్ట్ దగ్గర నుంచి అయితే మనకు టార్గెట్ ఇచ్చేసింది. ఓకేనా, ఒకసారి ప్రీవియస్ అన్ని నేను డిలీట్ చేస్తాను. ఓకేనా, ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మీరు ఇవాళ మార్కెట్లో ఈ జోన్ అబ్జర్వ్ చేస్తారో లేదో చూడండి. ఎగ్జాక్ట్లీ జోన్ దగ్గర మనకు మార్కెట్ ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చేసి పైకి అయితే వెళ్ళిపోయింది. అదే డే టైం ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. డే టైం ఫ్రేమ్లో ఒక్కసారి, డే కంటే 1 అవర్ ఇంకా మంచిగా ఉంటుందేమో. సో డే టైమే. సో డే టైం ఫ్రేమ్లో చూడండి, తీసేస్తున్నాను ఒక్కసారి. సో మార్కెట్ అయితే డే టైం ఫ్రేమ్లో ఒక క్రూషియల్ జోన్ దగ్గరికి అయితే వచ్చింది. ఓకేనా, కానీ బ్రేక్ చేయలేదు, ఇక్కడ బ్రేక్ అయితే చేయలేదు, ఒక క్రూషియల్ జోన్ దగ్గరికి అయితే మార్కెట్ వచ్చింది. ఓకేనా, సో దీంట్లో కూడా పొజిషనల్ ట్రేడ్ మనకు ఉండే ఛాన్స్ ఉంది. మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. ఓకేనా, 24,800 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 400 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఛాన్స్ అయితే మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకేనా, పొజిషనల్ ట్రేడ్ మాత్రం మంచిగా కనిపిస్తుంది. సో మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక రేపు బ్రేక్ అయితే కనుక మనకు మార్కెట్లో ఒకసారి ఇంకేమైనా లెవెల్స్ మనకు ఉన్నాయో చూసుకుందాం. ఓకేనా, సో చూసుకుంటే మనకు ఈ రివర్సల్ పాయింట్ మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, రివర్సల్ పాయింట్స్ అంతే, చాలా రివర్స్ పాయింట్. ఇది తీసుకోవచ్చు అండ్ ఇది తీసుకోవచ్చు. మనం కాస్త ఎక్కువగా తీసుకుందాం. ఓకేనా, 24,700 అనేది మనకైతే ఫస్ట్ టార్గెట్, 24,800 అనేది మనకు సెకండ్ టార్గెట్గా ఉంటుంది. ఓకేనా, ఒకవేళ కనుక మార్కెట్లో ఇక్కడ నుంచి మనకు రివర్స్ అయితే, ఓకేనా, సేమ్ పొజిషన్ నుంచి మనకు మార్కెట్ రివర్స్ అయితే కనుక మనకి ఏదైతే రివర్సల్ పాయింట్ ఉందో అది మన ఫస్ట్ టార్గెట్, ఏదైతే రివర్స్ స్టార్ట్ అయిందో అది మనకు సెకండ్ టార్గెట్. ఓకేనా, ఈ క్రూషియల్ లెవెల్స్ 24,300 అండ్ 24,280 కంపల్సరీ డ్రా చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయితే కనుక 24,300 అనేది మనకు ఫస్ట్ టార్గెట్, 24,280 అనేది మనకు టార్గెట్ అంటే సపోర్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. అప్ సైడ్ కూడా మనకు సేమ్ లెవెల్స్, మంచి బ్రేక్ ఉంది. ఓకేనా, ఒక మంచి సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ తోటి మనకు బ్రేక్ చేస్తే సో మనకైతే పొజిషనల్ ట్రేడ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, సో సెన్సెక్స్ చెప్తాను. సో సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ కూడా ఒక క్రూషియల్ లెవెల్ దగ్గరకు వచ్చిందా లేదా ఒకసారి చూడండి. ఓకేనా, సో అందుకే ఇవాళ అనాలిసిస్ మిస్ అవ్వకండి అని చెప్పింది కూడా ఎందుకు. ఓకేనా, సెన్సెక్స్ కూడా ఒక క్రూషియల్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో అదైతే మనకు సెన్సెక్స్లో బ్రేక్ అయింది కాబట్టి మనకు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడుంది. ఓకేనా, మనకు నెక్స్ట్ రివర్సల్ పాయింట్ 82,313. అంటే నేను పొజిషనల్ ట్రేడ్ కోసం మిమ్మల్ని అయితే గైడ్ చేస్తున్నాను ఇవాళ. ఓకేనా, మనకి ఇంట్రాడే కంటే ఇవాళ పొజిషనల్ ట్రేడ్ కోసం ఎక్కువ మనకైతే ఛాన్స్ ఉంది. ఓకేనా, కాబట్టి రేపైతే సెన్సెక్స్లో మీరు ఈ లెవెల్స్ని ఫాలో అవుతూ మీరైతే ట్రేడ్ తీసుకోండి. ఓకేనా, ఇది మనకు సో ఇది ఒక్కటే లెవెల్ కాదు, సో ఈ అన్ని లెవెల్ చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉంటే మీకు ఆ లెవెల్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇంకొకటి ఫ్రెండ్స్, ఓకేనా, మన అనాలిసిస్ అయితే మీరు ఒకసారి చూసారు కదా. సో ఈ అనాలిసిస్లో మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మనకు ఇంకొకటి ఏంటి టాటా ఎల్ఎక్సీ అయితే మనం చూడడం జరిగింది. సో చాలామంది స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రేపటి కోసం అంటే నేను 3 monkeys అండ్ 5 monkeys అని 2 స్ట్రాటజీస్ అనేది చేశాను. అండ్ ఈ 2తో పాటు ట్రైలింగ్ కూడా ఎలా చేశాను. సో ఒకసారి స్క్రీన్లో చూడండి. ఇవాళ ఆల్టర్నేటివ్ చూపిస్తాను నేను 15 minutes టైం ఫ్రేమ్లో. మీకు ఆల్రెడీ 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టాను కూడా. అసలు స్టాప్ లాసే వాళ్ళలేదు ఆఫ్టర్ ఎంట్రీ. చూడండి, మనం పొజిషన్ కూడా వచ్చినాం. సో చూడండి 2 days నుంచి మనకి ఇక్కడ
50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు స్టాప్ లాస్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, జోన్ బ్రేక్ చేసిన తర్వాత ఎంత చక్కగా పనిచేస్తుంది చూడండి. ఇది బాగా నేర్చుకోవాల్సిన మనకు ట్రైలింగ్ స్ట్రాటజీ ఇది, ఓకేనా? బాగా మీరు నేర్చుకోవాలి. అప్డేట్ చేస్తున్నాను దీన్ని, మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్లో ఇస్తాను. 3 మంకీస్ ఇస్తాను, ఇది ఇస్తాను. అంటే స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి 3 మంకీస్ అండ్ మీరు ట్రైలింగ్ చేయడానికి ఇది, ఓకేనా? సో మీకు ఎలా అనిపించిందో మన అనాలిసిస్ అయితే చెప్పండి. మీకోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నాం కదా. వెరీ సూన్ ఫ్రీ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాము. టెస్టిమోనియల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మంచిగా అన్ని ఇన్క్లూడ్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫ్రైడే మనకు యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. 100 CR వీడియో స్టార్ట్ అయిపోతుంది. సో నేను నా అమౌంట్ తోటి నేను రెడీగా ఉన్నాను, మీ అమౌంట్ తోటి మీరు రెడీగా ఉండండి, ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ ప్రాఫిట్ చేశారా, లాస్ అయ్యారా? లాస్ అయితే రీజన్ ఏంటి, ప్రాఫిట్ అయితే రీజన్ ఏంటి, ఓకేనా? బీటీఎస్టీ ఏమైనా హోల్డ్ చేస్తున్నారా, రేపు గ్యాప్ అప్ ఛాన్సా, గ్యాప్ డౌన్ ఛాన్సా చెప్పండి. కామెంట్లో అనాలిసిస్ చేసుకోండి. ఒకరికొకరు తెలుసుకోవాలి, నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. అలా కూర్చుంటే గమ్మున ఏది రాదు, ఓకేనా? షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.